ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. సహోదరి సహోదరులారా, దేవునికి ప్రార్థించే వారికి, దేవుని ఆశీర్వాదాలను కోరుకునే వారికి ఈ వాక్యం గొప్ప ప్రోత్సాహం మరియు భరోసాను ఇస్తుంది. దేవుడు తన పిల్లల ప్రార్థనలు మరియు వారి అవసరాల గురించి శ్రద్ధ వహిస్తున్నాడని, ఆయన తన పిల్లలను ఆశీర్వదించడానికి ఆసక్తిగా ఉన్నాడని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ అడుగుడి, వెతకుడి, తట్టుడి అనే మాటలు ప్రార్థనలో ఉండవలసిన పట్టుదలను సూచిస్తున్నాయి. దేవుని ఎదుట మనమంతా ఏమీ లేని వారమే. ప్రార్థనలో అన్ని ఉన్నవాని దగ్గరికి మనం వస్తున్నాం. తన దగ్గరికి వచ్చిన వారికి సహాయం చేసేందుకు ఆయన అయిష్టత చూపేవాడు కాదు. అయితే ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి మనము ఇచ్చేంత వరకు ఆయన్ను అడగాలి, దొరికే వరకు వెతకాలి, తెరిచే వరకు తట్టాలి. విశ్వాసముతో ఆయన్ను అడిగిన వారికి, మనసారా ఆయన్ను వెతికిన వారికి ఆయన తప్పక జవాబిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని. ప్రియులారా, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని, అడుగు ప్రతివాడును పొందునని, వెతుకువానికి దొరుకునని, తట్టువానికి తీయబడునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, విశ్వాసముతో నిన్ను అడిగిన వారికి, మనసారా నిన్ను వెతికిన వారికి నీవు తప్పక జవాబిస్తావు గనుక నీ పిల్లల ప్రార్థనలు మరియు వారి అవసరాలు తీర్చడానికి నీవు ఆసక్తిగా ఉన్నావు గనుక మేము విశ్వాసముతో పట్టుదలతో నీకు ప్రార్థించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయము మాయందు దోషారోపణ చేయని ఎడల నీ ఎదుట ధైర్యము గల వారమగుదుము గనుక మేము నీ ఆజ్ఞలను గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయిచు నీవు మాకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకరము ప్రేమించే వారముగా ఉండుటకు కృప చూపమని, ఎల్లప్పుడూ నీలో నిలిచి ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.